మీనాక్షి టెన్షన్ పడకు, నెమ్మదిగా చెప్పు. ఏంటయ్యా ఈ భాగవతం? ఒక్క నిమిషం అత్తయ్య. మీనాక్షి ఆ స్టోర్ రూమ్కి తనంతటి తను వెళ్ళిందా, ఎవరన్నా పంపారు? నేనే పంపాను. ఎందుకు? మందు నూరాలని రాయి కోసం పంపినాను. అంటే మీరు పంపితేనే వెళ్ళింది తప్ప తనంతటి తను వెళ్ళలేదు కదా. వంట చేస్తున్న తనకు ఆ డ్రైవర్ స్టోర్ రూమ్లో ఉంటాడని తెలియదు కదా. ఏరా, మా అక్క నీ మీద మోజు పడింది అంతే కదా? మొహం దగ్గర పచ్చడైంది. అది అదే తప్పమ్మ గారిని బయటికి పరిగెత్తుంటే రాయితో కొట్టింది బాబు. రాయితో కొడితే వెనకాలగా తగలాలి, మొహం ఎందుకు పగిలింది? అసలు నువ్వు ఎందుకున్నావు రూమ్లో? అది కార్ టూల్ కిట్ కోసం రూమ్లోకి వెళ్ళానండి. టూల్ కిట్ అది కార్లో ఉండాలి కదా, రూమ్లో ఎందుకుంది? కార్లో పోయిందండి, స్పేర్ ఉందని. ఉందా లేదా? టూల్ కిట్ ఉందా లేదా? లేదండి. చూద్దాం పద. ఇది మామయ్య గారు కరెంట్ షాక్ కొట్టి పడిపోతే ఆసరా ఇచ్చిన చెయ్యిరా ఇది. ఇది అత్తయ్య గారు లిఫ్ట్ లో పడి చచ్చిపోతే ప్రాణాలకు తెగించి కాపాడి చెయ్యిరా ఇది. దంపతులు అంటే ఆ భార్యాభర్తలు ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తారా? చెప్పరా, చెప్పు. ఈ పని నువ్వు చేసావా, ఇంకెవరన్నా చేయించారా? వద్దు మా కల్లో కూడా చేవు కానీ చేయను, మీ చేతులు కింద మా పాప అంటుకో. చెప్పరా, తప్పు నేనే చేశా. అమ్మా అమ్మా నన్ను క్షమించండి అమ్మా. అయ్యా అమ్మాయి గారు దేవుతండి, అమ్మాయి గారి మనసు పడి నేనే తప్పు చేశా. అమ్మా క్షమించండి అమ్మా. అయ్యా మావయ్య వెంటనే వీడిని పనిలోంచి తీసేయండి, లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను. మళ్ళీ కనిపించావు నా చేతిలోనే చేస్తావు. నన్ను క్షమించమ్మా. లోపలికి తీసుకెళ్ళా. జరుగుతున్న సంఘటనలన్నీ అనుమానంగానే ఉన్నాయి. వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు? నా మీదే కాదు, మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనిపిస్తుంది. మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది. మీనా, మీ అత్తమ్మ నన్ను బాగానే చూసుకుంటున్నారుగా? కళ్ళు పోతాయిరా, ఏంటా మాటలు? అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారో? అదేనే నాకు అర్థం కావట్లేదు. వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళ కనిపిస్తున్నారు. వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం కొంచెం అనుమానంగా ఉంది. అలాగే ఈ టైంలో ఉదయం అమెరికాకు బయలుదేరటం. అప్పుడే అనుకున్నా నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్గా ఉన్నావేంటా అని. రేయ్, నీ వల్ల కాదురా, నీకో దండం, నన్ను ప్రశాంతంగా ఉండనివరా. వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారా. అసలు వాళ్లతో ఉంటే మీరెవరూ నాకు గుర్తుకురారు తెలుసా? దేవతలురా వాళ్ళు, నిజంగా దేవతలు. ఇది మా దేవతల పని కాదు, నీ దేవత పని. అటు వెనక చూడు. ఉదయ్, బాంబే నుంచి ఫ్లైట్ 12ంటికి కదూ. బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా? అమ్మగారి నుండి బాండ్ వాయిస్ చూపించుకుని కానీ ఫ్లైట్ ఎక్కను, సరేనా? ఈ పాస్పోర్ట్ జాగ్రత్త. అలాగే.
రే ఉదయ్, ఈ టైంలో నువ్వు వెళ్ళటం నాకు ఇష్టం లేదురా. ఈ టైంలో అంటే? అదే వరుసగా ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కదా, నువ్వు వెళ్ళిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటావు నాకు ఇష్టం లేదురా. ఎన్నాళ్ళరా? జస్ట్ 6 months. తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది. అప్పుడు కావాలంటే 2-3 నెలలు అక్కడే ఉండొచ్చు. ఏంటి మీనా? కరెక్టే కదా, మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి. రేపే తీసుకెళ్ళనా? తను వస్తానంటే తీసుకెళ్ళు. అదేంట్రా కోడలు రేపే వెళ్ళిపోమంటావు? మహాలక్ష్మిలా తన నిండు గడుపుతూ మన ఇంట్లో 4 రోజులు తిరగద్దా? 8వ నెలలో పంపనే కూడదు. 9వ నెల మొదలుగానే సంప్రదాయబద్ధంగా పంపిద్దాంలే. లేదత్తయ్య, రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను. రే ఏంట్రా పెద్దాళ్ళు, వాళ్ళకేది మంచి అనిపిస్తే అది చేస్తారు. నువ్వు ఊరుకో. నువ్వు ఆగవే, నేను అడుగుతున్నాను కదా. మీ అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ ఆపండి కానీ అమ్మ చెప్పింది కరెక్టే కదా, నెక్స్ట్ మంత్ వస్తుందిలే. స్వామి లగేజ్ కిందకి తీసురా. చెప్పాను కదరా ఉదయ్, నువ్వు తర్వాత నేళ్ళు లేదా నేను తను తీసుకెళ్తాను. ఇదేంటి మాప్లే, ఈ టైంలో ఇట్లా మాట్లాడుతున్నావు? అదేనండి నేను చెప్తున్నాను, ఈ టైంలో ఏంటని. ఏంట్రా ఫులిష్గా? ఏవో యాక్సిడెంటల్గా కొన్ని సంఘటనలు జరిగాయని ఇంకన్నీ చెడ్డగా ఊహించేసుకోవడమేనా? నాకు ఏం అర్థం కావట్లేదురా, సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది. హే, నేనేదో మీ అక్కని బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నట్టు మాట్లాడతావేంటి? మా అమ్మ నాన్న లేరు, ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి? ఏమో, ప్రస్తుతం నాకు ఎక్కడ సేఫ్ అనిపించట్లేదు. ఏం కూసావు? కన్నా కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్న మా అమ్మ నాన్నలే అనుమానిస్తావా? అనుమానించట్లేదురా, పరిస్థితులు అలానే అంతే. ఏంటి పరిస్థితి? ఉదయ్ 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 తోడబుట్టింది కదా, కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా తోడబుట్టిందేంటి? మనమే పరాయవాడవా? రే ఏంట్రా ఈ మాటలు? ఇంకా అక్క అక్క అంటూ పట్టుకు వెళ్లాడుతో ఎంతలో ఉండాలో అంతలో ఉండు. నువ్వు ఉండవే, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఉండు. నేను చెప్పేది వినరా ఉదయ్, జరుగుతున్న సంఘటనలన్నీ అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి. కార్ బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి, కంట్రోల్ తప్పిన లిఫ్ట్లో అత్తే గారు పడిపోవటం ఏంటి, మోటార్ ఆన్ చేస్తే షాక్ కొట్టం ఏంట్రా? అరే కడుపుతో ఉన్న కోడల మీద ఆ డ్రైవర్ చేసిన పని ఏంటి? వీటిల్లో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర? అంటే ఇవన్నీ మా అమ్మ నాన్న చేస్తారా నీ అనుమానమా? అది కాదురా బాబు. ఎవరా నీకు బావా? మరింతగా బయటకెళ్ళు. మా ఇంటికి వచ్చి మమ్మల్ని మాట్లాడతావా? ముందు బయటకెళ్ళు, బయటకెళ్ళు మరింతగా. పో. నేను మాట్లాడిన తప్పు అనిపిస్తే క్షమించరా, కానీ నేను చెప్పేది మాత్రం నువ్వు లేకుండా ఇక్కడ మీనాక్షికి సేఫ్ కాదు. రే నన్ను ఇక్కడ మనశ్శాంతిగా ఉండనివ్వా. ముందు నువ్వు ఇక్కడి నుంచి పో. పో. వాళ్ళు దేవతలు, వాళ్ళని అనుమానిస్తే నన్ను అనుమానించినట్రా. నీకేం తెలియదు, నువ్వు ఉండు. నువ్వు ఊరుకో. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. మీనాక్షి నేను మాట్లాడుతున్నాను, నువ్వు ఉండు. బయటికి వెళ్ళు. మీనాక్షి నీకేం తెలియదు, నేను మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళు. మీనా మీనా నేను చెప్పేది విను. బయటికి. మీనాక్షి నేను చెప్పేది విను, నా మాట విను. మీనా నువ్వు వెళ్ళిపో. మీనాక్షి నేను చెప్పేది విను. మీనా మావయ్య గారు వాడేదో తెలియక వాగుతున్నాడు. మిమ్మల్ని అన్ని మాట్లాడినందుకు వాడి తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. క్షమించండి. క్షమించడం కాదు, ఇంకొకసారి వాడు ఇక్కడికి వచ్చినా నువ్వు అక్కడికి వెళ్ళినా దీనివల్ల జరగబోయే వాడికి ఇద్దరు సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఉదయ్ 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 అట్లాంటి మాట్లాడకు. ఆ కుట్రాడి కొంచెం ఆవేశంతో జాస్తి. భగవంతుడు ఎంత ఆయుష్య నిండా ఇచ్చాడు, అన్ని దినాలు నీ భార్య చల్లగా ఉంటది. లోపలికి తీసుకెళ్ళు, నువ్వు వెళ్ళు. బాయ్ ఉళ్ళ పోగా వేలే పరగా వేలే పరగా పడా ఉళ్ళ పడా. ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా, చాలా ఇంకా కావాలా? ముద్దు దాకా వచ్చాక వద్దంటే